మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయారన్నారు వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. పీఆర్సీ మధ్యంతర భృతి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 30,000 కోట్ల బకాయిలు అలాగే ఉన్నాయన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు చంద్రశేఖర్ రెడ్డి. సచివాలయ వ్యవస్థ అమోఘంగా పనిచేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి 1,27,175 మందిలో మరి 1,15,000 వరకు సరిపోతారు. మిగిలినటువంటి 15,496 మంది సర్ప్లస్ గా ఉన్నారు. వాళ్ళకి వేరే శాఖల్లో ఎక్కడన్నా పెడతాం అని చెప్పేసి ఆ జీవోలో చెబుతూ, మరి సంపద అంటే ఇదా అని అనిపిస్తా ఉంది నాకు ఈ రోజున చూస్తా ఉంటే. సంపద అంటే ఉద్యోగులు ఉన్నటువంటి ఉద్యోగాల్ని తగ్గించి వేసి మరి కొంతమంది ఉద్యోగుల్ని సర్ప్లస్ గా చూపెట్టి వేరే దగ్గర పంపించేసి వాళ్ళ నోర్లు కొట్టడమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి మేనిఫెస్టోలో చెప్పారు మేము మంచి పీఆర్సీ ఇస్తామని చెప్పేసి, మధ్యంతర భృతి ఇస్తామన్నారు. ఇవన్నీ మీరు ఓట్లు వేసుకునేదానికి దొంగ మాటలు చెప్పారా అని చెప్పేసి కూడా మాకు అనుమానం కలుగుతా ఉంది. 30,000 కోట్ల దాకా ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. ఇదిగో కొంత ఇస్తున్నామని మొన్న సంక్రాంతికి చెప్పారు, సంక్రాంతి కానుకన్నారు. అది కూడా చెప్పిన దానికి కూడా అమౌంట్లు ఇంతవరకు ఇవ్వలా.